వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 స్టీల్ ప్లాంట్ తాలూకా పరిరక్షణే ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగడమే మన తాలూకా ధ్యేయంగా మనం చెప్తాం. ఎందుకంటే గర్వంగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు చెప్తున్నారు ఎక్కడే మాట్లాడలేదు, ప్రధానమంత్రి వస్తే మాట్లాడరు. ఢిల్లీకి 17 సార్లు ముఖ్యమంత్రి వచ్చి ఢిల్లీకి వెళ్తే ఈ విషయం మాట్లాడరు. డిప్యూటీ సీఎం వచ్చి ఢిల్లీకి వెళ్తే ఈ విషయం మాట్లాడరు. ఈ ప్రాంతానికి వచ్చి సభలు పెడితే ఈ సమస్య మాట్లాడరు. మళ్ళీ తిరిగి పైపెచ్చు మన గురించి మాట్లాడతారు. సాక్షాత్తు ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చిన్నాడు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి సమక్షంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిన అంశాన్ని కూడా ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాం. ఏమైంది మీ తాలూకా నోరు, ఏమైంది మీ వాయిస్, ఎందుకు మీరు దాని గురించి ఎందుకు ప్రధానమంత్రి ముందు మాట్లాడట్లేదు? ఏంటి మీకు బెరుకు, ఏంటి మీకున్న లాలొచ్చి ఈ దాంతో ఇంతమంది ఈ రాష్ట్ర ప్రజల కంటే మీ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా అని అడుగుతున్నాం. దీన్ని క్షమించాలని నేరం ఇది, క్షమించడానికి వీలు లేదు. కాబట్టి ఆలోచన చేయాలి. బాధ్యత గల పౌరులుగా మనందరం కూడా ఈ ప్రాంత వాసులుగా ఇవాళ మన పార్టీ ఇచ్చిన నినాదాన్ని మన బాధ్యతగా మనం తీసుకోవాలని చెప్పి ఇక్కడున్న ఈ జిల్లా కాంగ్రెస్ విస్తృత సమావేశంలో వచ్చిన పెద్దలందరినీ కూడా కోరుకుంటూ త్వరలోనే ఇంకా మిగతా జిల్లాల్లో కూడా సమావేశాలు పెట్టి అందరితో కమిటీ వేసుకొని ఈ కార్యక్రమానికి ఒక కార్యాచరణ రూపొందించి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి ఒక లాంగ్ టర్మ్ డిస్కస్ చేసి తర్వాత మళ్ళీ మన అధికారుల దగ్గరికి వచ్చి మన యాక్షన్ ప్లాన్ తీసుకెళ్ళి వారితో కూడా డిస్కస్ చేసి దీన్ని స్టార్ట్ చేద్దామని చెప్పి మరి నా అభిప్రాయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి దానికి మీరు అనుకుంటే తాను ఆలోచిద్దామని చెప్పి దీనికి మరి కోఆర్డినేట్ చేస్తూ అన్ని చేయడానికి కేకే రాజు గారిని బాధ్యత తీసుకోవాలని చెప్పి మరి తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు కానీ ఉద్యోగులకు కానీ ఈ పోరాటానికి వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటానికి మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మద్దతు తెలపడంతో పాటు వారు నిరాహార దీక్షకునే శిబిరాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు తొలగించడం జరిగింది. అదేవిధంగా ప్రైవేటీకరణకి సంబంధించి ఏ విధంగా ఉద్యమ కార్యాచరణ చేయాలని పెద్దలు బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మనం 4 రోజుల క్రితం ఏ విధంగా కార్యాచరణ చేయాలని ఆలోచించడం జరిగింది. దానికి కొనసాగింపుగా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని మనందరి ఆలోచనలు సూచనలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయటం, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ చేయటం, అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని లూలు లాంటి తదితర సంస్థలకి కారు చౌకగా ఉచితంగా పప్పు బెల్లాల దారదత్తం చేసి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల ఆస్తిని, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టుతున్న తీరుని నిరసిస్తూ ఈ భూముల కేటాయింపు పైన కూడా భవిష్యత్తులో ఏ విధంగా మనం ముందుకెళ్లాలని కార్యాచరణ రూపొందించడం, అదేవిధంగా మన పార్టీకి సంబంధించిన అడ్డగోలుగా 3 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళకి మేయర్గా అవకాశం కల్పిస్తే ఆ మేయర్ గారిని డిప్యూటీ మేయర్ని అడ్డగోలుగా రాజ్యాంగ విలువల్ని కాల రాస్తూ ధన ప్రవాహంతో దౌర్జన్యంగా ఆవిడ మేయర్పేట నుంచి దించడంతో పాటు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అండగా నిలబడ్డారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఎలాంటి ప్రలోభాలకి ఒత్తులకి నెరవకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 32 మంది కార్పొరేటర్లకు సంబంధించి ఆ కార్పొరేటర్లకు సంబంధించి మన జరిగిన కౌన్సిల్ ఎజెండాలో ఆ కార్పొరేటర్ వార్డుల్లో వివక్ష చూపిస్తూ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిధులు కూడా కేటాయించకుండా ఉన్న తీరు పైన కూడా సంబంధిత అధికారులకి మన పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలోనూ కూడా వినతిపత్రం సమర్పించి ఆ వార్డుల్లో కూడా సమానంగా అభివృద్ధి పనులు జరిగే విధంగా చేయటం గురించి ప్రధానమైన అంశాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరినీ కూడా మరొకసారి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మన ఎజెండాల అంశాలు ఉన్నాయో వార్డు కమిటీలు కానీ వార్డు అనుబంధ సంఘాల కమిటీలు కానీ త్వరితగతిన పూర్తి చేయాలి. ముఖ్యంగా బూత్ కమిటీలకు సంబంధించి చాలామంది బూత్ కమిటీలు ఇప్పటి నుంచి ఎందుకని కొంతమంది అనుకుంటా ఉన్నారు. కాకపోతే మనం చూసాం ఈరోజు దొంగ ఓట్లకి సంబంధించి ప్రతి నియోజకవర్గంలోని కూడా చాలా చోట్ల చనిపోయిన వ్యక్తులు కానీ పక్క నియోజకవర్గాలకు సంబంధించి కానీ పక్క జిల్లాల నుంచి కానీ
చాలా చోట్ల వేలాది దొంగ ఓట్లు ఉన్నాయి. వాటికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీ బూతులకి స్థల మార్పుకి సంబంధించి కానీ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ సంబంధించి కానీ ఇవన్నీ చేయటం కోసం త్వరితగతిన ఇప్పటికే మనకి జూలై ఎండ్ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని చోట్ల ఇంకా బూత్ కమిటీలు సబ్మిట్ చేయలేదు. అన్ని వార్డుల్లోని అన్ని మండలాల్లోని కూడా పోలింగ్ బూత్ కమిటీలను కూడా పూర్తి చేసి సమర్పించాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.